వర్షాలు వరదలకు అస్తవ్యస్తమైన బెజవాడ మెల్లిగా కోలుకుంటుంది. వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లు రోడ్లు శుభ్రం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పారిశుద్ధ్య పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తూ ధైర్యం చెబుతున్నారు. మరోవైపు ఇవాళ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఫైర్ ఇంజన్లు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బుధవారం 50 ఫైర్ ఇంజన్లతో పనులు మొదలుపెట్టిన అధికారులు ఇవాళ మరింత జోరు పెంచారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తూనే వరద తగ్గిన ప్రాంతాల్లో బాధితుల ఇళ్లు, వీధులను శుభ్రం చేసేందుకు ఫైర్ ఇంజన్లను వినియోగిస్తున్నారు. విజయవాడలోని వరద తగ్గిన ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అలాగే బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. 54వ డివిజన్లో చెత్త తొలగింపు, ఫైర్ ఇంజన్లతో క్లీనింగ్ చేస్తున్న ప్రాంతాలను మంత్రులు నారాయణ, సవిత పరిశీలించారు. వరద బాధితుల ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లంక గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయని, యంత్రాలు ఉపయోగించి చెత్తను వెంటనే తొలగించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాణివారి తోట, చలసాని నగర్, వారధి జంక్షన్, రణ్దేవ్ నగర్ ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు మంత్రి సంధ్యారాణి వెళ్లారు. బాధితులకు పాలు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఆందోళన చెందకూడదని భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి మంత్రి తెలుసుకున్నారు. మరోవైపు పాత రాజరాజేశ్వరిపేటలో మంత్రి సవిత పర్యటించారు. వరద బాధితులకు మంత్రి ఆహారం, వాటర్ బాటిళ్లు, మందులు పంపిణీ చేశారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతంలో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు మీదుగా పొలాల్లో వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇక విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేయనుంది.